ఏపీ నూతన రాజధాని వ్యవహారం పాలకుల ప్రైవేటు వ్యవహారంగా మారిపోయిందా? రాజధాని మాస్టర్ ప్లాన్లో ప్రపంచానికి తెలియని రహస్యాలు దాగి ఉన్నాయా? పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిని రాజధానికి దూరం చేయడం రహస్య ఎజెండాలో భాగమేనా? ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఈ అనుమానాలు నిజమనే అంటున్నాయి. ఉన్నతాధికారులను దూరం పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, సీఎం డైరెక్షన్, మంత్రి నారాయణ యాక్షన్. పావులుగా సిఆర్డీఏ కమిషనర్, అధికారులు. సిఆర్డీఏ కమిటీ నుంచి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తొలగింపు. మాస్టర్ ప్లాన్కు అడ్డు రాకుండా తొలగింపు. సింగపూర్ పర్యటనకు ప్రిన్సిపల్ సెక్రటరీని తీసుకువెళ్లని సీఎం. సీఎం పర్యటనలో రాజధానితో సంబంధం లేని సీఎం రమేష్. గతంలో భూసేకరణ నుంచి రెవెన్యూ శాఖ తొలగింపు. రెవెన్యూ మంత్రి కేఈకి తెలియకుండానే నడిచిన తంతు. ఎవరితోనూ సంప్రదించకుండా తాజాగా సిఆర్డీఏ పరిధి పెంపు. ఎందుకు చేర్చారో కూడా వివరణ ఇవ్వని ప్రభుత్వం. బిజినెస్ ప్లాన్గా మారిన రాజధాని మాస్టర్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం అంతా రహస్యంగా సాగిపోతోంది. ప్రజలు, ప్రతిపక్షానికే కాదు, ప్రభుత్వంలోని కీలక అధికారులకు తెలియకుండా వ్యవహారం నడుస్తోంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. తాజాగా సీఎం సింగపూర్ పర్యటనకు మున్సిపల్ శాఖ ప్రస్తుత కార్యదర్శి కరికాల వలవన్ను తీసుకువెళ్లలేదు. రాజధాని వ్యవహారంతో ఏ సంబంధం లేని చంద్రబాబు అనుచరుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ను సింగపూర్ పర్యటనకు తీసుకువెళ్లటం విశేషం. అసలు ఒప్పందాలపై సంతకం చేయాల్సిన ప్రిన్సిపల్ కార్యదర్శిని తీసుకువెళ్లకపోవడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇక సిఆర్డీఏ పరిధి పెంపుపై కూడా సీఎం చంద్రబాబు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎవరితోనూ సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారు. 1400 చదరపు కిలోమీటర్ల పరిధిని అదనంగా ఎందుకు విస్తరించారో దానికి ప్రాతిపదికేంటో ప్రభుత్వం వివరించలేదు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీలో సీనియర్ అధికారి అయిన ప్రిన్సిపల్ సెక్రటరీని తప్పించడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తికి సంబంధం లేకుండానే రాజధాని భూసేకరణ చేశారు. రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని ఒక్కరోజు కూడా రాజధాని ప్రాంతంలో అడుగు పెట్టనివ్వలేదు. మంత్రులు, అధికారులను రాజధాని వ్యవహారం నుంచి తప్పించిన ప్రభుత్వం రాజధాని డిజైన్లను ఇష్టారాజ్యంగా మార్చేస్తోంది. నిపుణుల సలహాలు కానీ పారదర్శక విధానాలేవి పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికపై కూడా ఇతర ఏ దేశంతోనూ పరిశీలించకుండా, కనీసం ప్రధానితో కూడా సంప్రదించకుండా సింగపూర్కు అప్పగిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటిస్తున్నారు. ఎన్ సతీష్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.